హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్పీ చరణ్ రెండు పెళ్లిళ్ళు, విడాకులు వెనుక ఉన్న రహస్యం ఏంటి? నిజంగానే ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోబోతున్నాడా? చరణ్ పై రేప్ కేసు పెట్టిన ఆ నటి ఎవరు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తన తండ్రిలాగే చరణ్ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాడు? చరణ్ ఎవరెవరితో ప్రేమాయణం నడిపాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. శ్రీపతి పండితారాజుల చరణ్ అలియాస్ ఎస్పీ చరణ్. ఇతను 1972 జనవరి 7న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తల్లి సావిత్రి. ఇతనికి పల్లవి అనే అక్క కూడా ఉన్నారు. ఇక వీరిది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ చరణ్కి మాత్రం చిన్నప్పటి నుండి సినిమాలో యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేదే తప్ప సింగర్ అవ్వాలనుకునేవాడు కాదు. ఇక చరణ్ తన స్కూలింగ్ ని చెన్నైలోని అస్సన్ మెమోరియల్ స్కూల్లో చదివాడు. అలా అదే స్కూల్లో హీరో అజిత్ కూడా చేరడం, అక్కడే వీరిద్దరు క్లాస్మేట్స్ మరియు బెంచ్మేట్స్ అవ్వడం విశేషం. ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న చరణ్ తరచూ తన స్కూల్స్ ని మారుస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇతనికి చదువు అబ్బని కారణంగా ఆ స్కూల్ వారే ఇతన్ని తీసేయడంతో 7వ తరగతి వరకే 7 స్కూళ్ళని మార్చడం జరిగింది. దీంతో ఎస్పీబీ గారికి తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువై ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడే తన సమస్యను అర్థం చేసుకున్న యుఎస్ లో ఉండే తన క్లోజ్ ఫ్రెండ్ చరణ్ యుఎస్ఏకి పంపమని, అతను పూర్తి చదువు బాధ్యతలను తానే చూసుకుంటానని చెప్పడంతో ఎస్పీబీ గారు చరణ్ ని 1986లో యుఎస్ఏకి పంపించడం జరిగింది. ఇక అలా అక్కడే చదువుకుంటూ మరోవైపు సంగీతం మీద కూడా మంచి పట్టు సాధించాడు. ఇదిలా ఉంటే చరణ్ బీబీఏ డిగ్రీ పూర్తవగానే యుఎస్ఏలో ఉండే ఒక యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయి దాని మీద మరింత నాలెడ్జ్ పెంచుకోవడానికి మాస్ మీడియా కోర్సుని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే అమెరికాలో గుజరాత్ కి చెందిన ఇండస్ట్రియలిస్ట్ కూతురు స్మితతో చరణ్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక మరోవైపు 2 years లో తన కోర్సు పూర్తవగానే ఆ తర్వాత యుఎస్ఏలోనే తానే సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీని ఓపెన్ చేసి అక్కడే పని చేయాలనుకున్నాడు. అలా కొడుకు ప్రయోజకుడు అవడంతో ఎస్పీబీ గారు కూడా చరణ్ అడిగినంత డబ్బును ఇస్తూ తనని ఎంకరేజ్ చేయడంతో న్యూయార్క్ లో కూడా ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీ స్టార్ట్ చేశాడు. కానీ చరణ్ కి స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఆత్మవిశ్వాసం, ఇంట్రెస్ట్ కొన్ని నెలల్లోనే పోవడంతో యాడ్ ఏజెన్సీలో నష్టాలు రన్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా పోవడంతో చేసేదేమీ లేక మళ్ళీ చెన్నైకి రిటర్న్ అయ్యాడు. ఇక చరణ్ ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఎస్పీబీ గారు అతన్ని ఏమీ అనలేక సింగర్ గా ట్రై చేయమని ఎంకరేజ్ చేయడం జరిగింది. కానీ చరణ్ కి మాత్రం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా తన తండ్రి కోసం ఇళయరాజా మ్యూజిక్ లోని కొన్ని పాటలను పాడాడు. ఈ క్రమంలోనే తను ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పగా పెళ్లి చేస్తేనైనా తనకి బాధ్యతలు వస్తాయని ఎస్పీబీ గారు చరణ్ స్మిత ప్రేమని యాక్సెప్ట్ చేసి 1998లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మయూక, జాహ్నవి అనే కవల పిల్లలు కూడా జన్మించారు. ఇక పెళ్లి తర్వాత చరణ్ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ రోజు పార్టీస్ కి, పబ్స్ కి అని వెళ్తూ బాధ్యత లేకుండా తిరగడంతో ఇదే విషయంపై చరణ్ కి తన భార్యకి గొడవలు జరగగా ఎస్పీబీ గారు చరణ్ కి తనకి ఇష్టం వచ్చిన పని చేయమని, అందుకు తనను సపోర్ట్ చేస్తానని చెప్పడంతో ముందుగా తను ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాడు. కానీ ప్రొడక్షన్ లో అంతలా అనుభవం లేనందువలన బాలు గారు ముందు చరణ్ కి సినిమా ప్రొడక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోమని డైరెక్టర్ కె బాలచంద్రరావు గారి అబ్బాయి అయిన కైలాస్ దగ్గర అసిస్టెంట్ గా చేర్పించారు. ఇక కైలాస్ అప్పటికే చాలా మూవీస్ ని ప్రొడ్యూస్ చేయగా అవి ఫ్లాప్ అయి కంపెనీ నష్టాల్లో రన్ అవడంతో కైలాస్ తమిళ సీరియల్స్ ని ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అలా ఆ సీరియల్స్ కి ఆర్టిస్టులని ఆడిషన్ చేస్తున్నప్పుడే ఎస్పీ చరణ్ కూడా ఆ సీరియల్స్ లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో ఇదే విషయం కైలాస్ కి చెప్పగా అతను చరణ్ కి సపోర్ట్ చేస్తూ ఉజ్వల్ అనే సీరియల్ లో తనకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ సీరియల్ 1999లో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందడంతో పాటు చరణ్ కూడా కొంతవరకు ప్రొడక్షన్ లో నాలెడ్జ్ సంపాదించుకున్నాడు. ఇక కొడుకు సీరియల్స్ లో చేసిన యాక్టింగ్ ని చూసి ఇంప్రెస్ అయిన ఎస్పీబీ గారు కన్నడలో తన కొడుకుని హీరోగా పెట్టి మహా ఎడబెండింగి అనే మూవీ ప్లాన్ చేశారు. అలా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో ఎస్పీబీ గారు చరణ్ కి ఈటీవీ షోలో హోస్ట్ గా చేసే ఛాన్స్ కూడా ఇప్పించారు. కానీ చరణ్ యాంకరింగ్ లో చాలా వీక్ గా ఉండి జనాలకి ఆ ప్రోగ్రామ్ ద్వారా అంతలా ఆకర్షించకపోవడంతో కొద్ది రోజుల్లోనే ఆ ప్రోగ్రామ్ క్లోజ్ అయి చరణ్ ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇక చరణ్ తన తండ్రి సంపాదన మీద ఆధారపడి ఉండడం చూసిన తన భార్య స్మిత రోజు అతనితో గొడవ పడడం, అలా వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి పెళ్లైన 4 సంవత్సరాలకే విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో స్మిత గారు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇండియా నుండి యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక ఈ విడాకులతో మానసికంగా కృంగిపోయిన చరణ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోవడంతో కొడుకు పరిస్థితి చూసి తట్టుకోలేని ఎస్పీబీ గారు చరణ్ కి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చి
నువ్వు హీరో అవ్వాలనుకున్నా, ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నా అవ్వమని, నేను నీకు పూర్తిగా సపోర్ట్ ఇస్తూ ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటానని చెప్పడంతో చరణ్ ఇమీడియట్ గా క్యాప్టెన్ ఫిల్మ్ వర్క్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి కొత్త డైరెక్టర్స్ ని పిలిపించి స్టోరీస్ వినడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తను ఉజ్వల్ అనే సీరియల్ చేసేటప్పుడు అందులో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సముద్రగాని ఒక స్టోరీని రాసుకుని ప్రొడ్యూసర్ కోసం సర్చింగ్ లో ఉన్నప్పుడు చరణ్ అతన్ని పిలిపించి స్టోరీ వినడం అది తనకి బాగా నచ్చడంతో చరణ్ మెయిన్ హీరోగా, వెంకట్రావు సెకండ్ హీరోగా, మీరా వాసుదేవన్ హీరోయిన్ గా, ఉన్నాయి చరణ్ నడియేదనే అనే మూవీ స్టార్ట్ చేయగా ఆ మూవీకి ఎస్పీబీ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. అలా ఈ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మించగా 2003 సెప్టెంబర్ 19న రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అయినా వెనకడుగు వేయకుండా చరణ్ మళ్ళీ సముద్రగాని డైరెక్షన్ లోనే తానే హీరోగా, పూజా భారతి హీరోయిన్ గా నాలో అనే మూవీని తెలుగులో చేయడం ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేసిన ఆ మూవీ కూడా 2004 నవంబర్ 19న రిలీజ్ అయ్యి పెద్దగా ఆడకపోవడంతో ఇక చరణ్ ఆ మధ్యలోనే అన్నమలై, అక్కా చెల్లెళ్ళు, బోయగలన్ అనే సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తూ 2003లో వచ్చిన బాయ్స్ మూవీలో హీరో సిద్ధార్థ్ కు వాయిస్ ఇవ్వడంతో డబ్బింగ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక అలా జనాలు తనని హీరోగా యాక్సెప్ట్ చేయట్లేదని చరణ్ ఫుల్ ప్లెజ్డ్ గా ప్రొడ్యూసర్ గా చేయాలని డిసైడ్ అయ్యాడు. అంతేకాకుండా ఇకపైన చిన్న చితకా మూవీస్ కాకుండా పెద్దగా ప్రొడక్షన్ చేసి మంచిగా లాభాలు పొందాలని 2004లో తెలుగులో వచ్చిన వర్షం మూవీ రీమేక్స్ రైట్స్ ని తీసుకొని తమిళ్లో మలయ అనే మూవీగా ప్లాన్ చేశాడు. అలా అందులో జయం రవిని హీరోగా, శ్రేయాని హీరోయిన్ గా మలయ అనే మూవీ కంప్లీట్ చేసి 2005లో రిలీజ్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయి ఆర్థికంగా చరణ్ కి చాలా నష్టాలను తీసుకొచ్చింది. అలా ఇకపైన పెద్ద బడ్జెట్ లో కాకుండా మీడియం బడ్జెట్ లోనే మూవీస్ చేయాలని డిసైడ్ అయిన చరణ్ దీంతో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇళయరాజా తమ్ముడు కొడుకైన వెంకట ప్రభుని ఒక స్టోరీ రెడీ చేయమని చెప్పడం, ఆ స్టోరీ చరణ్ కి బాగా నచ్చడంతో చెన్నైలో ఉండే తన క్లోజ్ ఫ్రెండ్స్ ని పెట్టుకొని ఆ మూవీ స్టార్ట్ చేయాలనుకున్నాడు. అలా 2 కోట్ల బడ్జెట్ తో చెన్నై 600028 అనే మూవీ ప్లాన్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి 20 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవడంతో చరణ్ కి ప్రొడ్యూసింగ్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక చిన్నప్పటి నుండి వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడ్డ చరణ్ తరచూ పార్టీస్, ఫంక్షన్స్, గర్ల్ ఫ్రెండ్స్ అని తన టీమ్ తో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ఈ క్రమంలోనే వెంకట ప్రభు డైరెక్షన్ లో సరోజ అనే మూవీలో చరణ్ వన్ ఆఫ్ ది హీరోగా చేయగా ఆ మూవీ 2008లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో చరణ్ కి అటు ప్రొడ్యూసర్ గా ఇటు హీరోగా కూడా సక్సెస్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ఒకవైపు యాక్టర్ గా చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా కుంకుమ పువ్వు, కొంచెం పొరవు, అరణ్యకాండ, తిరుడా పోలీస్, మాను మానే, చెన్నై 600028 పార్ట్ 2 అనే మూవీస్ చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్టా కొట్టడంతో చరణ్ ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఇక ఈ మూవీస్ చేస్తున్నప్పుడే బడ్జెట్ ఆరిపోవడంతో తన తండ్రిని డబ్బులు అడగలేక కొంతవరకు అప్పు తెచ్చి మరీ చేయడంతో అప్పిచ్చిన వారు ఇతన్ని టార్చర్ చేయడం మొదలు పెట్టారు. దీంతో మానసికంగా కృంగిపోయిన చరణ్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎస్పీబీ గారి కొడుకు పరిస్థితి చూసి అప్పులు కట్టడానికి తన ప్రాపర్టీస్ తో పాటు తన ఆశగా కట్టుకున్న స్టూడియోని కూడా అమ్మే పరిస్థితి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే వెంకట ప్రభు అజిత్ తో మంగాత అనే మూవీ చేయగా ఆ మూవీ 2011లో రిలీజ్ చేసి సూపర్ హిట్ అవడంతో అందులో యాక్ట్ చేసిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ రెడ్డి మూవీ సక్సెస్ పార్టీని అరేంజ్ చేయడం జరిగింది. ఇక ఆ పార్టీకి చరణ్ తన టీమ్ తో పాటు కలిసి వెళ్లడం, ఈ క్రమంలోనే వెంకట ప్రభుకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన గ్లామర్ యాక్ట్రెస్ సోనా హైడెన్ కూడా అక్కడికి రావడం వెంకట ప్రభు సోనాని ఎస్పీ చరణ్ కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా వీరిద్దరూ మద్యం తీసుకుని మాటలో పైనున్న రూమ్ కి వెళ్లడంతో వీరిని చూసిన కొంతమంది మాట్లాడేందుకు వెళ్తున్నారు అనుకున్న కాసేపటికే సోనా ఆ రూమ్ లో నుండి గట్టిగా అరుస్తూ గోలగోల చేయడంతో పార్టీకి వచ్చిన వారందరూ రూమ్ కి వెళ్లి చూడగా సోనా ఏడుస్తూ చరణ్ తనని రేప్ చేయడానికి ట్రై చేశాడని, ఎంత చెప్పినా వినకుండా తనని గాయపరిచాడని చెప్తూ తన డైరెక్ట్ గా పాండి బజార్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి చరణ్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందుకు సాక్ష్యంగా సోనా తన మొబైల్లో తీసుకున్న వీడియోస్ ని కూడా చూపించడంతో పోలీసులు అవి చూసి చరణ్ పోలీస్ స్టేషన్ కి పిలిపించి అడగగా అతను సోనా రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆమె తన మీదకు వచ్చి రెచ్చగొట్టిందని, ఆ తర్వాత తాను కూడా ఆమెతో సాన్నిధ్యంగా ఉండేందుకు ట్రై చేస్తున్నప్పుడే అరిచి గోల చేసిందని చెప్పడంతో ఈ విషయం ఉదయం కల్లా మీడియాలో స్ప్రెడ్ అయి హల్చల్ అయింది. అంతేకాకుండా ఈ విషయంపై ఆ టైంలో కొంతమంది మీడియాలో మాట్లాడుతూ చరణ్ లేడీస్ విషయంలో కాస్త వీక్ గా ఉండడం వల్ల ఇలా జరిగి ఉంటుందని అతన్ని దూషిస్తూ అందరూ సోనాకే సపోర్ట్ చేయడంతో జనాలు కూడా ఈ వార్తల్ని నమ్మసాగారు. ఇక అందుకు తోడు సోనా మరుసటి రోజే హాస్పిటల్కి వెళ్లి అడ్మిట్ అయి చరణ్ మీడియా ముందుకు వచ్చి 1 వీక్ లో తనకి సారీ చెప్పకపోతే తన బలవాన్ మరణం చేసుకుంటానని చెప్పడంతో ఈ ఇష్యూ సీరియస్ అయి టీవీ మ్యాగజైన్స్, పేపర్స్ లో కూడా హల్చల్ అయింది. ఇకలా ఎక్కడ చూసినా ఇదే వార్తలు హల్చల్ అవడంతో ఎస్పీబీ గారు రంగంలోకి దిగి సోనా ఉన్న హాస్పిటల్కి వెళ్లి తనని కేసు వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేయగా అందుకు తను 50 లక్షలు ఇస్తేనే ఈ కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పడంతో ఎస్పీబీ గారు ఇళయరాజా, వెంకట ప్రభు అందరూ కలిసి పంచాయతీ పెట్టి 30 లక్షలకు డీల్ కుదిర్చారని, దీంతో సోనా ఆ కేసును వెనక్కి తీసుకుందని
చేసుకుందనే వార్తలు ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే కొడుకుని ఇలా వదిలేస్తే అవ్వదని ఎస్పీబీ గారు 2012లో అపర్ణ అనే ఆమెతో చరణ్ కి రెండో పెళ్లి చేయగా పెళ్లైన కొద్ది రోజులకే వీరికి అండర్స్టాండింగ్ కుదరక తరచూ గొడవలు జరగడంతో 2020లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే కాస్త లావుగా ఉన్న చరణ్ లైఫ్ అసెషన్ సర్జరీ చేయించుకొని సన్నంగా అవడంతో ఆర్టిస్ట్ గా మళ్ళీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ అదే టైంలో లాక్డౌన్ రావడం, ఎస్పీబీ గారు కోవిడ్ వల్ల మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలన్నీ చరణ్ మీదే పడ్డాయి. దీంతో ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా వదిలేసి మళ్ళీ సింగర్ గా, హోస్ట్ గా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే చరణ్ గుడుంబ శంకర్ లో చిగురాకు చాటు చిలక, గంగోత్రిలో గంగ, మన్మధుడిలో నేను నేనుగా లేనే అనే పాటలను పాడిన ఆ పాటలని ఎస్పీబీ గారే పాడారని అందరూ అనుకోవడంతో చరణ్ కి జనాల్లో అంతలా రికగ్నిషన్ దొరకలేదు. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో చరణ్ 7G బృందావన్ కాలనీ మూవీ హీరోయిన్ అయిన సోనియా అగ్రవాల్ ని మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చలవడంతో ఈ వార్తలపై స్పందించిన చరణ్ తన సోనియాతో కలిసి ఫాల్ అనే వెబ్ సిరీస్ లో చేశాడని, అందులో తానే ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో తామిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమీ లేదని చెప్తూ ఈ వార్తలకు పులి స్టాప్ పెట్టాడు. ఇక చరణ్ ఇప్పటి వరకు 2500 సాంగ్స్ ని పాడగా యాక్టర్ గా 14 సినిమాలని, ప్రొడ్యూసర్ గా 10 సినిమాలు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.